నీ ఫ్యామిలీతో పాటి సివిలియన్స్ కూడా అక్కడ బందీలుగా ఉన్నారు కాబట్టి అమర్ నువ్వు ఈ ఆపరేషన్ నుండి తప్పుకోవాల్సిందే అని ఆఫీసర్ చెప్తుంటే నేను చేస్తానని అమర్ ఎంత చెప్తున్నా కూడా ఆఫీసర్ వద్దనే చెప్తూ ఉంటాడు. అయితే ఈ లోపల తీవ్రవాదులు పైనుంచి బాంబుల్ని విసిరివేస్తూ తుపాకులతో కాలుస్తూ ఉండటంతో అమర్ ఆఫీసర్ మాట వినకుండా పరుగులు పెడుతూ బాగి వాళ్ళని కాపాడడానికి వస్తూ ఉంటాడు. అలా అమర్ నేరుగా గదిలో ఉన్న బాగి వాళ్ళ దగ్గరికి రాగానే మిలిటెంట్లంతా కూడా అమర్ని చుట్టుముట్టేస్తారు. అయితే అమర్ వాళ్ళని బాగా కొడుతూ వాళ్ళని కింద పడేస్తూ ఉంటాడు. అయితే ఈ లోపల ఒక మిలిటెంట్ కింద పడిపోవటం ఇద్దరు మిలిటెంట్లు అమర్ని 2 చేతులు గట్టిగా పట్టేసుకుంటాడు. ఇక కింద పడిపోయిన తీవ్రవాది వెంటనే రివాల్వర్ని తీసుకొని అమర్ని షూట్ చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడే అంజు పాప అమర్కి అడ్డుగా వెళ్తుంది. ఆ బుల్లెట్ కాస్త అమర్కి తగలకుండా అంజు గుండెల్లోకి చొచ్చుకుపోతుంది. ఉన్న పలంగా అంజు కుప్పకూలుతూ ఉంటే అంజు అంజు అని బాగి విలవిల్లాడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అమర్ కూడా అంజు అంజు అని ఏడుస్తూ ఉంటాడు. తర్వాత పైనుంచి ఒక మూటని కింద పడేస్తారు. అందులో మనిషిని మూట కట్టి రక్తం కారుతూ ఆ మూటంతా కూడా నిండుకొని ఉంటుంది. ఆ మూట కింద పడిపోవటంతో మిగతా ఆఫీసర్లు మిలిటరీ మొత్తం కూడా ఆ మూట దగ్గరికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. అంజునే ఆ మూటలో కట్టేసి కింద అలా విసిరి పడేశారా? అందుకే అదంతా కూడా రక్తంతో నిండి ఉందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.